విక్రమ బేతాళ కథ అర్థం లేని ప్రవర్తన. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ ఎందుకు ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయినా నేను ఆశ్చర్యపడను, ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థమేమీ ఉండదు. ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. తరుణుడు అనే యువకుడికి దగ్గరి బంధువులు ఎవరూ లేరు. అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు. అక్కడ పెళ్లి చేసుకొని జీవనోపాధి కల్పించుకొని స్థిరపడాలని అతని ఉద్దేశం. విభాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం. ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండి ఆలయం ఉన్నది. అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు. తరుణుడి లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది. తరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం వెలుపల అతనికి ఒక గుంపు కనిపించింది. వాళ్ళేదో అక్కడ వింత చూస్తున్నారు. అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపుని సమీపించాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది. ఒక మొరటు మనిషి ఒక పంగల కర్రతో ఒక పాముని నేలకేసి అదింపెట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు. వాడు ఆ పాముతో అలా క్రూరంగా ఆడుకుంటూ ఉంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు. ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది. వాడు తనకన్నా రెట్టింపు బలాఢ్యుడైపోయాడు కానీ లేకపోతే తరుణుడు వాడిని చీతక తన్ని ఉండును. అతడు తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకొని, ఆ పామును నమ్ముతావా ఏమిటి అని అడిగాడు. మొరటువాడు తల ఎత్తి చూసి, పామును కొంటానంటున్నాడు ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా. తరుణుడు తన దగ్గర ఉన్న కాసిన చిల్లర డబ్బులు మొరటివాడి కేసి చూపాడు. పాము కోసం మోసపడ్డావు, తీసుకొని ఆడుకో అంటూ మొరటివాడు ఒక చేత్తో డబ్బులు తీసుకొని రెండో చేత్తో పాము మెడ పట్టి ఎత్తి తరుణుడి చేతుల్లోకి దాన్ని తోశాడు. ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమో అన్న అనుమానము, తన దగ్గర ఉన్న కాస డబ్బు ఖర్చయిపోయిందన్న బాధ తరుణుడిని కలవరపెట్టాయి. అందుచేత అతను ఆ పామును తీసుకుని గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. అతను కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలేశాడు. అది చాలా అందమైన పాము. దాని రంగు తెల్లని తెలుపు. తరుణుడు వదలగానే అది చరచరా ఎటో వెళ్ళిపోయింది. ఇంతకు ఈ పాము ఒక నాగకన్య. కారణాంతరం వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది. శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగిపోయింది. ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి, తరుణుడు ఆమెను కాపాడడం గురించి తెలుసుకొని, అమ్మా, నువ్వు ఈ యువకుడి రుణం తీర్చుకోదలిస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు. నేను అతనికి భార్యగా జీవించాలని కోరుకుంటున్నాను అన్నది నాగకన్య. అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారికను ఇచ్చి పంపాడు. ఈ ఇద్దరు విభాస స్థలానికి చేరుకున్నారు. తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు. ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకొని తనను పెళ్లాడమన్నాడు. ఆమె వెంటనే ఒప్పుకున్నది. తరుణుడికి రూపవతి అని పేరు పట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది. రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉన్నది. ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా అతని విస్మయం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు. రూపవతి పరిచారిక పనిమనిషిగా ఉండేది. తరుణుడు తన భార్యని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాడు. ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తిపడుతూ వచ్చాడు. ఇలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడడం తటస్థించింది. ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు, మంత్రవేత్తను. అందుచేత రూపవతిని చూడగానే ఆమె నాగస్త్రీ అని ఆయన కనిపెట్టాడు. ఆయన తరుణుణ్ణి కొంత దూరం తనతో రమ్మని ఇంటి నుంచి బయలుదేర తీసి, నాయనా, చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నావేమిటి అన్నాడు. తరుణుడి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. మీరు హాస్యమాడుతున్నారా, లేక ఇది నిజమా అన్నాడతను. ఇది హాస్యమాడే విషయమా బాబు? ఇంత చదువుకున్న వాడివి మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి. తరుణుడి గుండెలో దడపుట్టుకొచ్చింది. నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా విని ఉన్నాడు. బాబుగారు, నేను ఇంటికి తిరిగి పోలేను.
నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో. ప్రస్తుతానికి అదే మంచిది, కర్తవ్యం నింపాదిగా ఆలోచించుతాం అని పూజారి తరుణుణ్ణి కొండ మీదికి తీసుకుపోయాడు. ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది. ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారందరినీ అడిగింది. అతను కొండ మీదికి వెళ్ళినట్టు తెలిసింది. నిప్పులు చెరిగే ఎండలో రాతి మెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా లక్ష్య పెట్టక కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒక్కసారి మాట్లాడాలని కోరింది. పూజారి ఆమెతో, అమ్మాయి, ఎందుకీ వృధాశ్రమ? నీ భర్త నిన్నిక చూడడు, అతని ఆశ వదులుకో అన్నాడు. రూపవతి ఇంకేం మాట్లాడలేదు. చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు. ఆమె తల వంచుకొని వెనక్కి తిరిగి మెట్లు దిగిపోవడం అతని కంటపడ్డది. రూపవతి తన చెలికెత్తతో సహా కొండ దిగి వచ్చి చెట్ల కింద నీడలో కూర్చొని ఏకధారగా ఏడవసాగింది. ఇంతలో అటుకేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు. అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి కలుసుకున్నాడు. తర్వాత ముగ్గురు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. వారి జీవితం ఎప్పట్లాగే ఆనందకరంగా సాగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి? తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను విసర్జించడానికి నిశ్చయించుకున్నాడు కదా. ఆమె తన కోసం కొండ మీదికి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుటపడ నిరాకరించాడు కదా. అంతలోనే తన మనసు ఎందుకు మార్చుకొని ఆమె వెనకనే పరిగెత్తాడు? చివరికి ఆమెతో ఎందుకు కలిసిపోయాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు. అతను పామును మొరటివాడి నుంచి కాపాడడం మామూలు వాళ్ళు చేసే పని కాదు, కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు. అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగానే ఉంది. అయితే తన భార్య మిట్ట మధ్యాహ్నపు టెండలో తన కోసం మెట్లెక్కి రావడము, తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాట్లాడక తిరిగిపోవడము అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి. తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు. ఏవో పోలి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకుంటుంది. తన భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనసు మారిపోయింది. ఆమె పిశాచిని అని తెలిసినా అతను ఆమెను విడవడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.